బీజేపీ ఎమ్మెల్యే ఎంపీనే ఉన్నారు ఇక్కడ. మేము ఓట్లేసి అధికారంలోకి వస్తే సీసీఐని తెరపిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా ఉండే ఎంపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడట్లేదు. ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించడం అనేటటువంటి ఉద్దేశం లేకుండా ఆదాయానికి ఇది కట్టబెట్టి ఈ ప్రాంతంలో దాదాపు 700 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించినటువంటిది 1 ఎకరా 3-4 కోట్ల విలువ రూపాయలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు ఇక్కడ పరిశ్రమ పెడుతుందని చెప్పి రైతులంతా కూడా భూములంతా కూడా ఎకరకు 3,000 చొప్పునే అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ పరిశ్రమలంతా కూడా తీసేస్తున్నామని చెప్పినప్పుడు ఆ రైతులు మా భూములు మాకే ఇవ్వాలని ఒకవైపు ఆందోళన జరుగుతుంది. అట్లాగే సీసీఐని ప్రయత్నించాలని చెప్పి అన్ని పార్టీల ఆధ్వర్యంలో కార్మికుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి, దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి ఎంపీ ఎమ్మెల్యే హోమ్ మినిస్టరు ఆ హామీని నెరవేర్చడం లేదు. దాని ఫలితంగానే ఇప్పుడు నిరాహార దీక్షలు, పెద్ద ఎత్తున ఆందోళన, ఉధృతమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. ఇది పూర్తిగా న్యాయమైనటువంటిది. కార్పొరేట్ సంస్థల కన్నా కూడా ఈ సంపదను ఇక్కడ వచ్చేటటువంటి పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయాలను అప్పగించడానికి నూతన ఆర్థిక విధానంలో ఉన్నట్టుగా, అట్లాగే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు రియల్ ఎస్టేట్ చేసి కోట్లు గడించాలనేటటువంటి విధానాలు పెరుగుతుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో కూడా మీకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. పార్లమెంట్ లో కూడా సిపిఎం పార్టీ ఎంపీల తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేస్తాం. మా పార్టీ నాయకత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొస్తాం. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలకు నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఇప్పుడు మీరు అమలు చేయడం లేదు. దీన్ని తెరిపించడానికి ప్రయత్నమైనా చేసి తెరిపించాలి, లేకపోతే మీ పదవులకు రాజీనామా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్